అవులా జరంత ఆవులు ఆవులు జరంత ఆగి జరంత మన విడలం కూడా జరంత చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచే స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. ఇంకా నేను లేట్ చేయకుండా ఇలా ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతా. మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి లైక్ చేసేర్రే. అట్లనే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసేయరు. ఉగాది పండగకైతే ఊరికి పోతానము, అక్క బావ వాళ్ళు వస్తారు, ఇంకా మేము కూడా పోతానము. అంటే ఉగాది పండుగ రోజు అయితే కొమ్మాల జాతరకు పోయి ఇంకా చేసుకుందాం, కొన్ని కోసుకొచ్చుకుందాం అనేసి అనుకుంటున్నాం. ఇంకా అందుకే ఊరికైతే ఇంకెళ్ళడానికి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓట్స్ అయితే తింటున్నా. ఇప్పుడు ఏందో ఈ మధ్య ఏ పండుగలకైనా కానీ మంచిగా సాటర్డే సండేలు ఫ్రైడే అన్న వస్తుంది, లేకపోతే మండే అన్న వస్తుంది, మంచిగా కలిసి వస్తున్నాయి. హోలీ అప్పుడు కూడా అట్లనే అయింది. ఇప్పుడు కూడా మంచిగా సాటర్డే సండే మండే రంజాన్ ఇంకా వరుసగా హాలిడేస్ అయితే వస్తాయి. మంచిగా ఫెస్టివల్స్కి వెళ్ళే వాళ్ళకైతే మంచి సెట్ అవుతుంది. ఓట్స్ రెసిపీ అయితే కొత్త ట్రై చేసిన, టేస్ట్ అయితే చాలా 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 బాగుంది అసలుకి. ఆ బావ మహా ఓట్స్ తిన్నాక ఇంకా ఆ గిన్నెలో కొంచెమే ఉండే ఓట్స్, మళ్ళీ దీన్ని తీసుకే వేరే గిన్నెలో వేస్తుండే, ఎందుకని ఇలానే బనానా కట్ చేసుకుంటే అయిపోతుంది కదా అని బనానా కట్ చేసుకొని అలా వేసి ఇంత హనీ వేసుకొని ఇంకా అలానే తిన్నా. నేను ఓట్స్ తిన్నది ఎప్పుడో పొద్దున, ఇప్పుడు మా మహాన్ని రెడీ చేస్తాను. ఇంకా సాయంత్రం ఆల్మోస్ట్ 6:30 అట్లా అవుతుంది. ఇంటికి పోదాం అన్నట్టుగా ఇంకా రెడీ అవుతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేది అట్లా ఏం షూట్ చేయలేదు. ఎందుకోసం అంటే ఇంకా మహాగాడు తిన్నాక మా తనని పడుకోబెట్టడం, తను పడుకున్నాక ఇంకా నేను బట్టలు చదవడం, ఇంట్లో పనులు చేసుకోవడం అదే సరిపోయింది. ఇంకా అది చేసుకునే లోపు ఇంకా మా బావ వచ్చిండు 6 అట్లా. ఆయన ఆఫీస్ నుంచి వచ్చినాక అటు ఇటు చేసేసరికి 6:30 అట్లా అయ్యింది. ఇంకా 6:30కి కిందికి వచ్చినాము. ఇంకా కిందికి వచ్చే లోపే మా దగ్గర ఇక్కడనైతే బనానాస్ అయితే అమ్ముతుర్రు, మంచిగా రెగ్యులర్గా వస్తాడనే, మంచిగా ఉంటాయి, టేస్ట్ ఉంటాయి అనమాట. ఇంక ఈయన దగ్గరనైతే ఇంట్లో వాళ్ళ కోసం ఇంకా అమ్మమ్మ కోసం ఇట్లా ఇక్కడ 2 డజన్ల బనానాలు అయితే తీసుకున్నా. నిజంగా నాకైతే అన్ని సీజన్ల కంటే సమ్మర్ సీజన్లో నైట్ జర్నీ అంటే మస్తు ఇష్టం ఉంటుంది. అసలుకి ఎంత మంచి అనిపిస్తుంది కదా నైట్ టైంలో పోతా అంటే చల్లగా. ఇంట్లో నుంచి బయలుదేరే ముందే కొన్ని పాలు ఉంటే మహాగాడికి ఏమో పాలల్లో అటుకులేసి తినిపించుండే, మా బావనేమో అప్పాలు వేసుకొని పాలు తాగుండే. ఇక వాళ్ళు తిన్నారు, నేనేం స్నాక్స్ తినలేదు అన్నట్టుగా మా బావ నేను అడగకుండా ఆపి మరి పానీపూరి తినిపించిండు. అబ్బా టేస్ట్ ఎత్తే ఎంత బాగుందో అసలుకి. వరంగల్ లేబర్ కాలనీ దగ్గర కొత్తగా పడ్డదంట. అబ్బా పానీపూరి అయితే నిజంగా నేను 50 రూపీస్ పానీపూరి తిన్నా. నేను అసలుకి ఈ మధ్య కాలంలో 50 రూపీస్ పానీపూరి ఏ రోజు తినలేదు. చాలా డేస్ తర్వాతకైతే ఇంకా ఇయ్యాలి తిన్నా. ఇంకా మా అక్క వాళ్ళు కూడా వచ్చేసిర్రు. మా చేయాన్ని పట్టుకొని మా చేయంతో ఆడుతున్నానని మా మహాగాడు అలిగిండు. ఈ మధ్య మా మహాకైతే అలగడం బాగా అలవాటైపోయింది, మాటకి అలుగుతూనే ఉంది. ఇంకా ఈ 2 డేస్ మా పిల్లలకైతే ఫుల్ రచ్చ ఆడుకోవడం, కొట్టుకోవడం, ఏడ్చుకోవడం అన్ని కలిపి జరుగుతాయి. ఇంకా అవన్నీ మేము చూస్తూ పనులు చేస్తూ ఎంజాయ్ చేయాలి. ఇంకా వీళ్ళిద్దరితో పాటు మా ప్రతిభక్క వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. మొన్నటి వీడియోలో కూడా నేను చూపించినాను కదా. ఇంకా ముగ్గురు అయితే ఆడుకుంటారు, కొట్టుకుంటారు, ఏడ్చినా ఎడతాళ్ళు. ఇంకా ఏడుపు మామూలు ఏడవట్లేదు. ఏడ్చినప్పుడు అయితే మా తలకే పోతుంది అసలుకి. అమ్మ చెవులు అయితే గడలు పడుతున్నాయి, అంతలా ఏడతారు ఏడ్చినప్పుడు అయితే. ఏడ్చడం అంటే ఓ ఇక వాళ్ళ ఒర్రుడే, ఒకళ్ళ బొమ్మ వాళ్ళకి కావాలి, వాళ్ళు పట్టుకునేది నాకు కావాలి, నేను పట్టుకునేది నీకు కావాలి, ఇక ఇదే కథ ఉంటుంది. ఒక్కరు పట్టుకున్నారు అనుకో అదే నాకు కావాలంటారు. పిల్లల దగ్గర ఉండేదే ఇది. ఇంకా వాళ్ళని ఆపలేక మేము ఇంకా మీకు తెలుసు కదా పిల్లలు ఉంటే ఎట్లుంటది అన్నది, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకో. ఈ రాత్రిలో వచ్చినాకనైతే టమాటా ఎగ్ కర్రీతో ఇంకా వైట్ రైస్ అయితే తినేసినాము. ఇంకా దాంతో పాటు ఇంకెన్ని తిన్నామో, ఇంకా సమోసాలని అదని ఇదని అమ్మో తింటూనే ఉన్నాం ఆ రోజంతా. ఇంకా నెక్స్ట్ డే ఇదైతే ఇంకా నెక్స్ట్ డేనైతే మా చెట్టుకు కాసిన కొబ్బరికాయలని మేము తెంపుకొని వాటిలో ఉన్న కొబ్బరి నీళ్ళని ఆహా తాగుతుంటే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్. అసలుకి ఎంత బాగుందంటే టేస్ట్. మన చెట్టు మనం అట్లా తెంపుకొని తింటా ఉన్నా, తాగుతూ ఉన్నా ఆ హ్యాపీనెస్సే వేరు కదా ఎంతైనా. మా మామయ్య కొబ్బరికాయలు తెంపుతా అంటే మేము కింద ఉండి చిన్నపిల్లలు చూసినట్టు చూసి మొత్తం అసలు మామూలు ఎగ్జైట్మెంట్ కాదు మాదైతే. ఇంకా కొన్ని మామిడికాయలు కూడా తెంపుకున్నాం అనమాట ఉగాది పచ్చడి కోసం అనేసి. మళ్ళీ మేము ఇంటికి తీసుకెళ్దాం అన్నట్టుగా, పచ్చడి పెట్టుకోవడానికి అన్నట్టుగా అట్లా కొన్ని మామిడికాయలు అయితే తెంపుకున్నాము. ఇంకా కొబ్బరి నీళ్ళు కూడా ఫుల్గా
ఎక్కువ అయ్యేదాకా అందరు ఫుల్గా తాగేసిర్రు. అసలు కొబ్బరి నీళ్ళు అంటేనే నచ్చని నాకు, కొబ్బరి నీళ్ళు అంటేనే తాగనని నేను నేనే అడుక్కొని మరి కొబ్బరి నీళ్ళు ఫుల్గా తాగేసినాను. ఎంత బాగున్నాయో టేస్ట్, అసలు నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఇంతకీ మా ఉగాది డే ఎట్లా స్టార్ట్ అయింది, ఉగాది రోజు మేమేమేం స్పెషల్స్ చేసుకున్నాము, ఉగాదికి మా ఇంటికి ఎవరు వచ్చిళ్ళు, మేము ఉగాది రోజు ఎక్కడికి వెళ్ళినాము, కొమ్మాల జాతర అసలు ఎక్కడ, కొమ్మాల జాతరలో అసలు మేము ఏం కొనుక్కున్నాము, మా చయన్ బాబుకి గుండు చేపించింది, మేము కోని కోసుకున్నది. అబ్బో అసలుకి ఒకటి కాదు రెండు కాదు, ఆ డే అంతా ఫుల్ బిజీ. ఇంకా దానికి సంబంధించిన వ్లాగ్ అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. మా ఉగాది డే వ్లాగ్ అయితే చాలా బాగుంటది. ఇంకా ఆ రోజంతా మేము ఏం చేసినాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నది నేను రేపైతే అప్లోడ్ చేస్తా. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో, బాయ్.